తెలంగాణ రైతు సోదరులకి స్వాగతం. చాలామంది రైతులు గత కొన్ని రోజులుగా కామెంట్లు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పికి వాటర్ ఇన్ఫ్లో ఎలా ఉంది, అవుట్ఫ్లో ఎలా ఉంది. ఇక ఈ శ్రీరామ్ సాగర్తో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు గురించి కూడా ఒక వీడియో చేయాలని చాలామంది యువ రైతులు కోరుతూ ఉన్నారు. వారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ ఉంది, ఎంత నీరు వచ్చి చేరుతా ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉంది, నిజాం సాగర్లో పరిస్థితి ఏంటి అనే వివరాలు మనం ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం. గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. అయితే నిజాం సాగర్ ప్రాంతంలో గోదావరికి అంత వరద లేదు. ఆ తర్వాత దిగువకు వచ్చే కొద్దీ ఆ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వరదతో గోదావరి 16 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తూ ఉంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనం చూసుకుంటే మొత్తం దీని యొక్క హైటు 1091.01 ఫీటు, 1091 అడుగులు. ప్రస్తుతం 1075 అడుగుల వాటర్ ఉంది. దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ 80 టీఎంసీలు అయితే ఇప్పటికే 33 టీఎంసీల జలాలు చేరాయి. 36,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 624 క్యూసెక్కులు వాటర్ ఎస్ఆర్ఎస్పికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 80 టీఎంసీలకు గాను 33 ఫుల్ అయింది. 36,000 ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఒక 624 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లో కొంతకాలం కొనసాగితే నిజాం సాగర్ ఒక 50 టీఎంసీలు 60 టీఎంసీల దాకా చేరే అవకాశం ఉంది. ఫ్లడ్ తక్కువగానే ఉంది, 36,000. దాదాపు రోజు మొత్తం మీద ఒక 3 టీఎంసీల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఈ 36,000తో. భవిష్యత్తులో ఫ్లడ్ పెరిగితే శ్రీరామ్ సాగర్ నిండే అవకాశం ఉంది. ఇక నిజాం సాగర్కి అయితే పెద్దగా వాటర్ చేరలేదు. ఇక నిజాం సాగర్లో మనం పరిశీలించినట్లయితే ఈ మంజీరా మీద ఉన్న నిజాం సాగర్కు కేవలం 720 క్యూసెక్కులు మాత్రమే ఫ్లడ్ చేరుతూ ఉంది. 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం 3.67 టీఎంసీలు మాత్రమే వాటర్ ఉంది. 1,405 అడుగులు హైటు, 1,389 దాకా వాటర్ ఉంది. ఈ 18 టీఎంసీల్లో ఒక 4 టీఎంసీలు వాటర్ ఉంది. ఫ్లడ్ అయితే పెద్దగా లేదు, కేవలం ఒక 720 క్యూసెక్లే. రాబోయే రోజుల్లో మెదక్కు పరిసర ప్రాంతాల్లో పెద్ద వర్షాలు పడితే ఈ మంజీరాకి, ఈ నిజాం సాగర్కి వరద వచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 50 టీఎంసీల దాకా చేరే అవకాశం ఉంది. ఆరుతడి పంటలకైతే వాటర్ గ్యారంటీ. ఇక వరి సాగుకి నీరు ఇవ్వడం సాధ్యం అవుతుందా లేదా అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇక గోదావరి ఫ్లడ్ మనం చూసుకుంటే భద్రాచలం దగ్గర 48 అడుగులకి కొంచెం గడిచిన 24 గంటల్లో దిగొచ్చింది. 50 అడుగులు టచ్ అయింది. కరకట్ట మీద కూడా నీళ్ళు వచ్చాయి. ఇంకా 2 అడుగులు పెరిగితే కరకట్ట మీదుగా నీళ్లు సిటీలో కూడా ప్రవేశించాయి. అదృష్టవశాత్తు వరద తగ్గింది, 48 అడుగులు దిగొచ్చింది. 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక భద్రాచలం దగ్గర 13.5 అడుగుల ఫ్లడ్, 16 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది గంటల్లో గోదావరి ఫ్లడ్ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరిన్ని వివరాలతో మరో వీడియోలో గోదావరి నదులు వాటి ప్రాజెక్టుల మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.